హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే మా పెద్ద పాప మామిడికాయ పచ్చడి పెట్టవా అమ్మ, అత్త వాళ్ళ ఇంట్లో తిన్నాను అనేసి అంది. నేనన్నాను, నాన్న అంత పచ్చడి పెట్టే అన్ని మ్యాంగోస్ మన దగ్గర లేవులే, కానీ నీకోసం అయితే మామిడికాయ పచ్చడి చేస్తాను నాన్న, నువ్వైతే చూడు అని చెప్పి నేనైతే ఈ పని ఇంకా స్టార్ట్ చేశానండి. మేము మ్యాంగోస్ ఇంట్లో ఉంటే అవన్నీ నీట్గా ముచ్చలన్నీ తీసేసి వాటర్లో వేసేసాను. ఇదే ప్రాసెస్లో మనం మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. అయితే నేను అది ఎలా పెట్టాలి ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపించానండి. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఆ ముచ్చలను తీసేసి వాటర్లో ఉంచి నీట్గా క్లీన్ చేసేసి క్లాత్ తుడుచుకొని వాటిని ఆరబెట్టాను కాసేపు ఫ్యాన్ కింద. తర్వాత వాటిని నాకు నచ్చిన షేప్స్లో అన్నిట్లో కట్ చేసుకున్నాను. తర్వాత మెంతులు, ఆవాలు కొన్ని కొంచెం వేపి పొడి చేశాను. మనం తీసుకునే క్వాంటిటీ 6 ఉండాలండి. అంటే అది గ్లాస్ అవ్వచ్చు, ఇంకా అనదర్ మీరు ఏదన్నా తీసుకోవచ్చు. క్వాంటిటీ 6 ఉన్నప్పుడు దాంట్లో 6 గ్లాసెస్ మ్యాంగో ముక్కలు ఉన్నప్పుడు ఒక గ్లాస్ దానికి కారము, హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. అయితే ఆ ప్రాసెస్ మొత్తం దీంట్లో వేసాను. నేనైతే జీలకర్ర వెల్లుల్లి కూడా దంచి వేసాను. ఆ టైంలో మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. రియల్ మ్యాంగో మనం పెద్ద మామిడికాయలు ముక్కలు కోసి పెట్టుకునే దాంట్లో కూడా ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో ముక్కలు కోసి డైరెక్ట్గా కలిపేసాను పచ్చడి. కానీ దాంట్లో అయితే మనం కలిపి ఫ్యాన్ కింద ఒక మంచి క్లాత్లో ఆరబెట్టుకొని పైన మనకి జీడి ఉంటుంది కదా, దాని మీద లేయర్ తీసుకున్నాక ఇదంతా మనం ప్రాసెస్ చేసుకోవాలి. అయితే ఈ వెల్లుల్లి, కారము, మెంతిపిండి, ఆవపిండి మొత్తం ఫస్ట్ వేసి కలిపేశాక నేను అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేశాను. తర్వాత కొన్ని వెల్లుల్లి ముక్కలు కూడా వేసాను, మధ్యలో టేస్ట్ బాగుంటుందని. ముక్కల పచ్చడే కానీ మేడం, ఎవరైనా సరే నార్మల్ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. అయితే నేను దీంట్లోకి ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ వాడాను. కానీ రియల్గా అయితే మనకి ఆశీర్వాద్ కంటే 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తన కోసం అని చేశాను ఈ పిక్కిలో. 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు చాలా మస్తు టేస్ట్ ఉంటుంది. చాలామంది నువ్వుల నూనెతో కూడా పెట్టుకుంటారు, పల్లి నూనె ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేమైతే. నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పెట్టాను. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లో చేసిన మామిడికాయ పచ్చడి. మా చిన్న పాప తింటూ సూపర్ ఉంది అనేసి అంటుంది. మీకోసం ఈ వీడియో ఫ్రెండ్స్ చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.